వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. పీఓకే సరిహద్దులో పాకిస్తాన్ పాలకులకు దిమ్మ తిరిగేలా స్థానిక ప్రజలు భారత సైనికులు ఏ విధంగా గట్టిగా షాక్ ఇచ్చారు. పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను పటాపంచలు చేస్తూ ఎల్ఓసి వద్ద వినిపించిన ఆ దేశభక్తి నినాదాల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల వెంబడి ఆ దేశ పాలకులకు నిత్యం గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయనేది కాదనలేని వాస్తవం. ఎంతగా అణచివేత చర్యలకు పాల్పడుతున్నప్పటికీ అక్కడి స్థానిక ప్రజలు ఏమాత్రం భయపడకుండా తమ నిరసనను గళమెత్తి చాటుతున్నారు. పాకిస్తాన్ దేశం ఇటీవలి తమ 8వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న వేళ అక్కడి ప్రజలు ఊహించని విధంగా భారీ షాక్ ఇచ్చారు. భారత పాకిస్తాన్ నియంత్రణ రేఖ అయిన ఎల్ఓసి సమీపంలోని కెరెను, కుప్వారా ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఇండియన్ ఆర్మీ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ అక్కడి ప్రాంతం మోగిపోయేలా నినాదాలు చేశారు. అంతేకాకుండా దేశభక్తికి ప్రతీక అయిన సారే జహాं से अच्छा గీతాలాపనతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. పాకిస్తాన్ పాలకులకు తమ నిరసన గొంతు స్పష్టంగా వినిపించేలా లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ నినాదాలు చేసి వారికి ఊహించని షాక్ ఇచ్చారు. తమ చేతుల్లో జాతీయ పతాకాలను బిగించి పట్టుకొని నినాదాలు చేయడంతో కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారం మరోసారి బట్టబయలింది. సరిహద్దు వాతావరణంలో ఒక్కసారిగా ఉద్విగ్నత, దేశభక్తి భావాలు తారాస్థాయికి చేరడంతో శత్రు శిబిరాల్లో వణుకు మొదలైంది. నియంత్రణ రేఖ వద్ద ఇలాంటి జోరుగా సాగిన దేశభక్తి నినాదాలు కేవలం సైనికుల సాధారణ ఉత్సాహాన్ని ప్రదర్శించడం మాత్రం కానే కాదు. ఇవి సరిహద్దు ప్రాంతంలో 2 అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక లక్ష్యాలను విజయవంతంగా సాధిస్తాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటిది, మన సొంత సైనికులు మరియు స్థానిక ప్రజల మధ్య అంకిత భావం. దేశభక్తి భావాలను ఇవి మరింత బలోపేతం చేస్తాయి. ఇక రెండోది, సరిహద్దుకు అవతలి వైపు ఉన్న శత్రువులకు భారత సైన్యం యొక్క మనోబలం, అజేయమైన సామర్థ్యం గురించి స్పష్టమైన సందేశం ఇస్తుంది. పెద్ద ఎత్తున మైకులు వాడటం, జాతీయ పతాకాలను గర్వంగా ప్రదర్శించడం ద్వారా ఈ హెచ్చరిక అవతలి వారికి మరింత బలంగా చేరుతుంది. శత్రువులు చేసే దురాలోచనలు ఎప్పుడు వారి కొంపని ముంచుతాయని ఈ ఘటన నిరూపిస్తుంది. సారే జహాं से अच्छा వంటి నినాదాలు మన అఖండ భారతీయ గుర్తింపును, విడదీరాని ఐక్యతను గట్టిగా నొక్కి చెబుతున్నాయి. ఇవి కశ్మీర్ను భారతదేశంలోని పవిత్రమైన అంతర్భాగంగా చూసే స్పష్టమైన దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయి. పీఓకే సరిహద్దులో వ్యూహాత్మకంగా సాగిన ఈ కార్యక్రమం ఇరు దేశాల సరిహద్దు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. పాకిస్తాన్ గత అనేక దశాబ్దాలుగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై, మీడియాల్లో, డిప్లొమాటిక్ వర్గాల్లో పూర్తిగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ వస్తోంది. స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, భారత సైన్యం ఇక్కడ అణచివేత ధోరణి అవలంబిస్తుందంటూ నిత్యం అబద్ధపు వాదనలు వినిపిస్తూ ఉంటుంది. అయితే కెరాన్, కుప్వారా వంటి సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో మన సైనికులు అత్యంత స్వేచ్ఛగా, అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో జాతీయ నినాదాలు చేయడం ఆ ప్రచారాలకు గట్టి దెబ్బ కొట్టింది. ఇది కేవలం మాటల్లో తెచ్చే సాధారణ ప్రతిస్పందన మాత్రమే కాదని, చేతలతో చూపించిన బలమైన గుణపాఠమని చెప్పవచ్చు. సైనికులు నేరుగా సరిహద్దు వెంబడి నిలబడి అవతలి వైపు స్పష్టంగా వినిపించేలా ఈ దేశభక్తి కార్యక్రమం నిర్వహించారు. ఇది సరిహద్దు వెంబడి ఉన్న శత్రువులకు మేము ఇక్కడ అత్యంత సురక్షితంగా, బలంగా ఉన్నామనే విషయాన్ని చాటి చెప్పింది. అంతేకాకుండా కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలోనే భాగమనే సత్యాన్ని ఈ చర్య ద్వారా మరోసారి ప్రపంచానికి చాటారు. ఇలాంటి సాహసోపేత చర్యలు పాకిస్తాన్ సాగిస్తున్న తప్పుడు ప్రచారాలను మూలాల నుంచి తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సరిహద్దు ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుతూనే శత్రువులు ఆట కట్టించడంలో మన బలగాల వ్యూహం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో సైనికుల యొక్క మానసిక స్థైర్యం, మనోబలం అనేది యుద్ధతంత్రంలో ఎప్పుడూ అత్యంత కీలకమైన అంశంగా ఉంటుంది. శత్రు వైపు నుంచి నిరంతరం తప్పుడు ప్రచారం, ఉగ్రవాద ప్రేరణలు, మానసిక యుద్ధం వంటివి వస్తూనే ఉంటాయి. అటువంటి నిత్య ఉద్రిక్తత వాతావరణంలో భారత సైనికులు తమ దేశభక్తిని, ఐక్యతను ఇలా బహిరంగంగా ప్రదర్శించడం రెండు వైపులా ప్రభావితం చేస్తుంది. మన బలగాలు శత్రువుల మైండ్ గేమ్ను తిప్పికొట్టేలా సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇది సొంత వైపు ఉన్న సైనికుల్లో, స్థానిక ప్రజల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరింత భారీగా పెంచుతుంది. అదే సమయంలో సరిహద్దుకు అవతలి వైపు ఉన్నవారికి భారత సైన్యం యొక్క తిరుగులేని స్థిరత్వం, ఇనుప సంకల్పం ఏమిటో కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది. ఇది కేవలం ఉత్సవం మాత్రమే కాదు, సైనిక వ్యూహంలో అత్యంత ముఖ్యమైన భాగమైన సైకాలజికల్ ఆపరేషన్లో భాగమే. శత్రువుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మన సైన్యం ప్రదర్శిస్తున్న ఈ తెగింపు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దేశ రక్షణ టెక్నాలజీతో పాటు మానసిక దృఢత్వం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
కెరన్, కుప్వారా సరిహద్దులో ఉత్సాహంగా వినిపించిన నినాదాలు సాధారణమైన దేశభక్తి ఉత్సవం మాత్రమే కాదని అందరూ గ్రహించాలి. అవి కశ్మీర్పై భారతదేశం వద్ద ఉన్న స్పష్టమైన వైఖరిని, సైన్యం యొక్క అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. పాకిస్తాన్ సాగిస్తున్న ప్రతి తప్పుడు ప్రచారానికి మన బలగాలు సరిహద్దుల వద్దే గట్టిగా ఇస్తున్న సరైన సమాధానాలివి. సరిహద్దు భద్రత, అసలైన దేశభక్తి, శక్తివంతమైన వ్యూహాత్మక సందేశం ఈ ఘటన ద్వారా శత్రువులకు స్పష్టంగా చేరింది. పీఓకే ప్రజలను అణిచివేస్తున్న పాక్ పాలకుల మోసాన్ని అక్కడ ప్రజలే స్వయంగా ఎండగడుతున్నారు. ఇలాంటి సాహసోపేత చర్యలు భవిష్యత్తులో కూడా సరిహద్దు ప్రాంతాల్లో మనోబలాన్ని మరింత పెంచుతూ తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా బలమైన రక్షణ కవచంగా కొనసాగుతాయి. దేశ సార్వభౌమతాన్ని కాపాడేందుకు మన సైన్యం చేస్తున్న త్యాగాలు, ప్రదర్శిస్తున్న ధైర్యం ఎల్లప్పుడూ అభినందనీయం. దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతూ శత్రువులకు ముచ్చెమటలు పట్టిస్తున్న భారత సైనికుల కీర్తి ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. పీఓకే సరిహద్దులో స్థానిక ప్రజలు, భారత సైనికులు ప్రదర్శించిన ఈ దేశభక్తి పాకిస్తాన్ సాగిస్తున్న తప్పుడు ప్రచారాలకు చెంపపెట్టులా నిలిచింది. కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలోనే అంతర్భాగమనే సత్యాన్ని మరోసారి చాటి చెప్పిన ఈ సాహసోపేతం శత్రువుల గుండెల్లో నిజమైన వణుకు పుట్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.